తిరుమల తొలి గడప దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తజనంతో పోటెత్తున్న పరిస్థితి. ఏదైతే ఈరోజు ప్రధానంగా ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయి అన్నటువంటి భావనతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తజనంతో ఒక రకంగా పోటెత్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు, గమనించవచ్చు. ప్రధానంగా గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుమల తొలి గడపైనటువంటి దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుంటే సకల సుఖాలు కలుగుతాయన్నటువంటి భావనతో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరిగింది. ఉదయం అంటే తెల్లారుజామున 1 గంట ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తరలివచ్చిన నేపథ్యంలో కూడా అటు పోలీసులు కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆ స్వామివారిని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి స్వామి. ఓం నమో వెంకటేశ శ్రీ కాంతాయ కళ్యాణ దేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా 12 గంటలకి స్వామివారి ఆలయాలు తెరుచుకొని ప్రాతకాల ఆరాధన ముగించుకొని స్వామివారు 1:35 ఉత్తర ద్వారం దగ్గరికి వేంచేపు చేసినాము. ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమనగా సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో 4 అత్యంత పవిత్రమైనవి. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి అంటారు. క్షీరసాగర మండలంలో మహాశివుడు గరళాన్ని సేవించిన రోజు, అలాగే మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించిన రోజు కావున ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని సేవిస్తారో సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. ప్రధానంగా ఈరోజు ఏ పూజలు జరగబోతున్నాయి? ధనుర్మాస ఆరాధన, ప్రాతకాల ఆరాధన ముగించుకొని స్వామివారిని గరుడ వాహనంపై ఇప్పుడు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం దగ్గరికి స్వామివారిని గరుడ వాహనంపై వేంచేపు చేస్తాము. మధ్యాహ్నం 11:30 వరకు స్వామివారు ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గర వేంచేపు చేస్తారు. తరువాత టౌన్ ఉత్సవం ఉంది కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలో వారిని కోరుచున్నాము. సో మొత్తం మీద గరుడ వాహనంపై ఏదైతే మనం చూడొచ్చు, ప్రధానంగా స్వామివారు అంగరంగ వైభవంగా ద్వేదీపమానంగా ఆయన్ను చూస్తే ఇక చాలా 2 కళ్ళు అన్నటువంటి చందంగా కూడా ఇక్కడ స్వామివారిని గరుడ వాహనం పైన ప్రత్యేకంగా అలంకరించినటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. ఓ రకంగా ఇది తిరుమలకు తొలి గడప అంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి తొలి గడపైనటువంటి దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ప్రధానంగా ఇక్కడ అంటే స్వామివారు తిరుమల తొలి గడపైనటువంటి వెంకటేశ్వర స్వామి తొలి పాదం ఇక్కడ మోపారు కాబట్టి ఆయన ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకించి పూజలతో పాటు అటు ప్రత్యేక పూజలతో పాటు వైకుంఠ ద్వారం ద్వారా ఏదైతే గరుడ వాహనంపై వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలిరానున్నటువంటి నేపథ్యం కాబట్టి ఆ నేపథ్యంలో కూడా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును కూడా నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ సీఏలు దాదాపు 3 సీఏలు అదేవిధంగా ఎస్ఐలు భారీ పోలీస్ బందోబస్తు మధ్య అంటే గతంలో ఏదైతే ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ కూడా పార్కింగ్ సంబంధించి కావచ్చు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సో కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, దేవుని గడప నుంచి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. కడపలోని దేవుని గడప వెంకటేశ్వర స్వామి శివాలయానికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి భక్తాదులు రావడం కోసం కడప జిల్లా ఎస్పీ గారైనటువంటి నచికేతన్ IPS గారి ఉత్తర్వుల మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భద్రతలో భాగంగా దాదాపు 6 మంది CIలు, 10 మంది SIలు, 250 మంది వరకు సిబ్బందిని ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే పోయినసారి కంటే ఈసారి ఏమంటే భక్తాదులకు అందరికీ తెల్లవారుజాము నుంచినే లైన్లో వేచి చూడుకోకుండా వచ్చినట్ల దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే ఈ టెంపుల్ యాజమాన్యం కూడా మేము అడిగినట్టుగల్లా బ్యారికేడింగ్ కానీ CC కెమెరాస్ కానీ రిమైనింగ్ ఏర్పాట్లు కూడా వాళ్ళు ఏర్పాట్లు చేయడానికి సహకరించినారు. అలాగే కడప నుంచి దేవుని కడపకు వచ్చే భక్తాదులకి 4-వీలర్ పార్కింగ్ వచ్చి మన ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్న గ్రౌండ్ని అలాగే 2-వీలర్స్ వచ్చి చెరువు కట్ట దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. భక్తాదులందరికీ దర్శనము ఈజీగా అయ్యే రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే భక్తాదులు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.